అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. సమ్మర్ స్పెషల్ కుండలో కమ్మని, తీయని గడ్డ పెరుగు తయారీ విధానం చూద్దామండి. కుండలో పెరుగు తయారు చేసుకున్నట్లయితే ఒంటికి కూడా చలువ చేస్తుంది. పెరుగు కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఎంత గట్టిగా వచ్చిందో చూడండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నేనైతే ఈ పెరుగు తయారీకి 1 లీటర్ దాకా పాలు తీసుకుంటున్నాను. ఆ పాలల్లో ఎక్కువ వాటర్ అనేది పోయకూడదండి. పావు గ్లాసు వాటర్ పోసి చక్కగా స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి సిమ్లోకి మార్చుకొని ఈ పాల గిన్నె మీద నేను ఇక్కడ చూపించిన విధంగా చెక్క గరిట కానీ పెట్టినట్లయితే పొంగిన పాలు పోకుండా ఉంటాయండి. మనము పొయ్యి మీద పాలు పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండీ! అవన్నీ పొంగిపోతాయి. అలా కాకుండా ఇలా చెక్క గరిటెను అడ్డంగా పెడితే పాలు అనేవి పొంగకుండా ఉంటాయి. చక్కగా పాలు కాగిన తరువాత చల్లారాలండి. వేడి మీద ఎప్పుడూ కానీ చేమిరి అనేది వేయకూడదు. గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే మనము చేమిరి అనేది వేయాలి. చేమిరి కోసం ఉపయోగించే పెరుగు కూడా గట్టిగా ఉండాలి. మరీ పల్చగా నీళ్ళుగా ఉండకూడదు. ఆ పెరుగును కూడా చక్కగా స్పూన్తో ఇలా చిక్కగా మజ్జిగలాగా చేసుకొని ఆ గోరువెచ్చటి పాలల్లో కలిపి అలాగనే ఉంచకూడదండి. స్పూన్ తోటి మొత్తం ఆ పెరుగు పాలు కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత నేను చెప్పాను కదండి, ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడికి ఒక మట్టి కుండను తీసుకువస్తాను. అది ఉగాది పచ్చడి తయారు చేసి ఆ తర్వాత పెరుగుకి ఉపయోగిస్తాను. ఆ మట్టి పాత్రను చక్కగా క్లీన్ చేసి మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ పాలు పెరుగు ఉంది కదండి, వాటిల్ని ఆ మట్టి పాత్రలో పోసి మూత పెట్టి 4-5 గంటలు పక్కన పెడితే సరిపోతుందండి. మనకి పెరుగు అనేది తయారవుతుంది. మట్టి పాత్రలో పెరుగు చేసుకోవడం వలన పెరుగు కూడా రుచిగా ఉంటుంది. 5 గంటలు అయిన తరువాత చూద్దామండి. వావ్! ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే మనము అన్నంలో కలుపుకొని తిందామా అన్నట్లుగా ఉంది. స్పూన్ సహాయంతో ఆ పెరుగు అనేది ఎంత గట్టిగా వచ్చిందో చూద్దామండి. మీరు ఇక్కడ గమనించగలరు ఎంత గట్టిగా వచ్చిందో. కుండలో చేయడం వలన పాలల్లో కాస్త వాటర్ ఉన్న కుండ అనేది పీల్చుకుంటుంది. కుండలో పెరుగు చల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తీయగా ఉంటుంది. మరియు కుండలో పెరుగు మనం తీసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మనకి చలువ కూడా చేస్తుంది. చక్కగా చల్లగా ఉండే అన్నంలో ఈ గడ్డ పెరుగు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మళ్ళీ ఇందులో కొన్ని దానిమ్మ గింజలు వేసుకొని తింటుంటే స్వర్గమేనండి. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు రేపే కదండి శ్రీరామనవమి పండుగ. ఆ స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాలు ఈ వీడియో కిందనే ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ.